धीनाम वित्रवतु ओं सरस्वती नमः। सदाशिवसमारम्भाम् व्यास शंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तम् वन्दे गुरुपरम्पराम्। श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतम् देवम् कंसचानूरमर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णम् वन्दे जगद्गुरुम्। कृष्णम् वन्दे जगद्गुरुम्। श्रीकृष्ण परब्रह्मणे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి భగవద్గీత చెప్పడం కోసం శ్రీ దీపక్ శంకరరావు గారు రైల్వే జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వారు తెలుగులో మాస్టర్ డిగ్రీ, ఆంగ్లంలో పిహెచ్డి వరకు చదువుకున్నారు. ఆధ్యాత్మిక రచనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వారి అభిరుచి. స్వయంగా ధ్యాన సాధన చేస్తూ గత 10 సంవత్సరాలుగా బోడుప్పల్లో ఆధ్యాత్మిక కేంద్రం నడుపుతున్నారు. అక్కడ ప్రతి మాస శివరాత్రికి వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమః శివాయ. ఈరోజు ఆత్మస్వరూపులైనటువంటి మీ అందరికీ నమస్కరిస్తూ ఇంద్రామణి గారు భగవద్గీత గురించి చెప్పమన్నారు. ఈ గీత గురించి స్వామి చిన్మయానంద నుంచి చాలా 1930-40 దశకంలో వారి చిన్మయానంద గారు దేశవ్యాప్తంగా ఒక విస్తృతమైన విప్లవం తీసుకొచ్చి గీతని మోడర్న్ ఆస్పెక్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత గీతా మకరందం విద్యాప్రకాశానంద స్వామి, తర్వాత చాలా మంది యూట్యూబ్లో ఎన్నో టాక్స్ గీత డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో బోధిస్తూ ఉన్నారు. అంటే భగవద్గీత అంటే ఏమిటి, దానికి అంత ప్రాధాన్యత ఎందుకుంది అంటే ప్రస్థానత్రయంలో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని తప్పకుండా ఆధ్యాత్మిక జిజ్ఞాసులు అభ్యసించాలి, అధ్యయనం చేయాలి అని చెప్పారు. మనకి ఉపనిషత్తులు అనేది వేదాంతము, అంటే వేదంలో ఉన్నటువంటి కర్మకాండకు పైన ఉండే జ్ఞానాన్ని బోధించేటువంటి భాగం. ఆ వేదాల యొక్క, ఆ ఉపనిషత్తుల యొక్క సారంగా గీత అందరికీ అర్థమయ్యే విధంగా శ్రీకృష్ణుడి యొక్క థాట్స్, వేదవ్యాసుడి యొక్క వర్డింగ్, దాంట్లో గీతలో ఉన్నటువంటి సంస్కృతం అతి సులభతరమైనటువంటి సంస్కృతం ఉపయోగించారు. వేదవ్యాసుడి యొక్క రచన వైదుష్యము, శ్రీకృష్ణుడి యొక్క ఆలోచన, తాత్విక చింతన, ఈ రెండింటికి కలిపి మనం గీత అని చెప్పుకుంటాం, భగవద్గీత. అయితే ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, పవిత్రంగా భావించేటువంటి సాహిత్యం ఎంతో ఉంది. కానీ మన ఈ సనాతన కర్మభూమిలో మన ఆధ్యాత్మిక సాధకులు ఋషులు చెప్పేదానికి ఇది ఒక్కటి మాత్రమే భగవానుని ముఖత నిలబడింది. దానికి కారణం ఏంటంటే మనం ఇందాక చదువుతున్న శ్లోకంలో కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఈ జగత్తుకి గురువు. అయితే ఎవరెవరినైనా జగద్గురువు అనుకోవచ్చు. ప్రతి మతం వాళ్ళు, ప్రతి ఈవెన్ విత్ ఇన్ ద హిందూయిజం కూడా రకరకాల సంప్రదాయంలో మా గురువు జగద్గురువు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ భగవద్గీతాచార్యులు ఎవరైతే ఉన్నారో, కొందరు దీంట్లో విభేదాలు ఉన్నాయి. వ్యాసుడే చెప్పాడు, కృష్ణుని ఒక క్యారెక్టర్గా చేసి చెప్పాడు, ఎందుకంటే గొప్ప వ్యక్తికి ఆపాదిస్తే అది నలుగురు వింటాడు కాబట్టి చెప్పాడు, వ్యాస భగవాన్ రచన పొందాలంటారు. రకరకాల దీని మీద అభిప్రాయాలు ఉన్నాయి. వాటిలో మనం వెళ్ళకుండా గీత ప్రాధాన్యతకే వద్దాము. ఈ జగద్గురువు అనే మాట దీనికి ఈ గీతాచార్యుడు, కృష్ణుడు కావచ్చు, వ్యాసుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎందుకు వర్తిస్తుంది అని మనం ఆలోచిద్దాం.
అంటే కేవలం మనం హిందువులం కాబట్టి మనం సనాతన ధర్మాన్ని అభిమానిస్తాం కాబట్టి మనం ఏదో అందరిలాగే క్లెయిమ్ చేస్తున్నామా అంటే కాదు. ఎందుకు కాదంటే జ అంటే పుట్టేది, గా అంటే నశించేది. ప్రతి క్షణము ఆ పదానికి వ్యుత్పత్తత్వం, ఎటిమాలజికల్ మీనింగ్ అంటారు సంస్కృత భాషలో. ప్రతిదీ కూడా ఆధారంతోనే నిర్మించబడుతుంది. ప్రపంచం అంటున్నాము అంటే పంచభూతాల చేత ప్రకృష్టంగా ప్రత్యేకంగా నిర్మించబడింది కాబట్టి ఇది ప్రపంచం అన్నారు. అంటే ప్రతి మాటకి దాని వెనుక సైన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు జగత్ దగ్గరకు వచ్చినప్పుడు జ అంటే పుడుతుంది, గా అంటే గమిస్తుంది. ఎక్కడికి వెళ్ళక ఈ క్షణం ఉంది. నేను వచ్చి ఇప్పుడు పూజ తను దీపం వెలిగించాక నేను మంటాను, అది ఆ క్షణం ఇప్పుడు లేదు. అంటే అది పుట్టింది, గమించింది. దాన్ని మీరు చూస్తే వీడియోలో చూస్తాం, నిర్జీవంగా చూస్తాం, కానీ నిజానికి అది లేదు. అంటే ప్రతి క్షణం పుడుతూ పోయేటువంటి ప్రపంచంలో ఎప్పుడూ నిలబడే థాట్ ప్యాటర్న్స్ ఏమన్నా ఉన్నాయి ప్రపంచంలో. అంటే అందరికీ యూనివర్సల్ గా అపీల్ అవుతూ, విశ్వజనీనాత్మకంగా సార్వజనీనంగా ఉంటూ, అందరికీ అన్ని కాలాల్లో, అటు బాల్యావస్థ, బాల్యం కానీ, యవ్వనం కానీ, వృద్ధాప్యం కానీ, తర్వాత మరో జన్మ కానీ, అందరికీ అపీల్, అందరికీ కరెక్ట్ గా అనిపించే తాత్విక చింతన, ఫిలసాఫికల్ థాట్స్ ఏమన్నా ఉన్నాయంటే అది భగవద్గీతలో కనిపిస్తుంది. మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఆ డీలింగ్ లో ఒక్కొక్క శ్లోకాన్ని మనం 2 పాదాల్లో 4 ఫ్రేజులు ఉంటాయి. ఒక్కొక్క ఫ్రేజ్ మనం చెప్తాను. ఒక్కొక్కటి ఇప్పుడు ఎగ్జాంపుల్ వెళ్తున్నప్పుడు ఇది హిందూయిజం మనం, లేకపోతే ఇది ఫలానా కులానికి పరిమితమైనది, ఫలానా కాలఖండానికి పరిమితమైనది, ఫలానా అప్పుడు అవసరం, ద్వాపర యుగంలో అవసరం, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అవసరం, రేపు అవసరం లేదు. అంటే రిలవెన్స్ పోవడం కానీ, దాని యూనివర్సల్ అప్పీల్ పోవడం కానీ ఇక్కడ కనిపించదు. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లి అందరికీ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకా దాన్ని అర్థం చేసుకోకుండా దీన్ని ఒక లేబుల్ ఇచ్చి దాన్ని దూరం పెడుతున్న వాళ్ళు ఉన్నారు. దానికి మనం ఏం చేయాలి? కానీ వాళ్ళు మనం లోపలికి వెళ్తే ఒక 2 శ్లోకాలు మనం దాన్ని విశ్లేషణాత్మకంగా అనాలిసిస్ చూద్దాం. సపోజ్ గీతలో చాలా డిబేట్కి లోనైన ఒక శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూతే మాతే సంగ అస్తు అకర్మణి అన్నాడు. దాన్ని చదివేటప్పుడు కలిపి చదివేటప్పుడు మాతే సంగోస్తు కర్మణి అంటారు. దాంట్లో 4 ఫ్రేజులు ఉన్నాయి. కర్మణ్యేవ అధికారస్తే, ఇది కర్మయోగంలో చెప్తాడు. మనం కొంచెం మామూలు వ్యవహారంలోకి వెళ్ళి ఇక్కడికి వద్దాం. మనకు సామెతలు ఉంటాయి. సామెతల్లో జీవితం మొత్తం దాంట్లో రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. గాలిలో దీపం పెట్టి దేవుడా కాపాడు అంటే కాపాడు అని మనకు అర్థం చెప్తారు. అంటే అక్కడ కర్మ గురించి చెప్తున్నాడు. ఉదయం నువ్వు పని చేయాలా, నీ రెస్పాన్సిబిలిటీని, ఇది ఈక్వల్ టు గీతా శ్లోకమే, నీ రెస్పాన్సిబిలిటీని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. చేసిన తర్వాత దేవుడిని ఆశించాలి. రేపు ఒకటి. ఇప్పుడు ఈ శ్లోకం ఆ సామెతలో ఉన్న సారాంశాన్ని అనుభవం చెప్తుంది. ఏమంటుంది? కర్మణ్యేవాధికారస్తే, నువ్వు తప్పకుండా నీ మనశ్శరీరాలు